నమస్కారం. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నా. చికెన్ కూర వండుతున్నా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేశాను. ఇక టమాటాలు కట్ చేస్తున్నాను. పలావులోకి గోంగూరలోకి ఏమో ఇక పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పిల్లల కోసం వేస్తున్నాను. అందరూ చూడండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు సెట్టింగ్ బయట పెట్టిందమ్మ. చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి. ఇదేమో రైస్ మా వదినకి బాక్స్ కట్టడానికి. రోల్ పెట్టింది గోంగూర పచ్చడి నూరడానికి. గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసింది పచ్చడి నూరడానికి. గోంగూర పచ్చడి నూరడానికి పచ్చిమిరపకాయలు ముందుగా గోంగూర పచ్చిమిరకాయలు ఉడకబెట్టాను. టమాటాలు వేసి 4 ముక్కలు టమాటాలు వేసి. ఇది పలావ్లోకి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు పలావ్ చేస్తున్నావా లేకపోతే మామూలు రైస్ వండేస్తావా? అది కొంచెం చేసి మామూలు రైస్ కూడా వండుతా పూర్తిగా. ఓకే, ఇది నార్మల్ రైస్. గోంగూర తిరమాత వేస్తుంది. ఎండుమిరపకాయ తాలింపు ఎండుమిరకాయలు వేయినాయి కదా, తాలింపులు వేసేస్తాను. తిరమాత కొద్దిగా వేగాక కరివేపాకు వేసి ఆడ చూడండి, ఆడ కూర్చున్నాడు. కరివేపాకు తాలింపు. ఇది మా హేమశ్రీ. కొంచెం వేగాక కొంచెం తిరమాత కింద కొద్దిగా గోంగూర తిరమాత చికెన్ ఎప్పుడుకి ఆయిల్ పోస్తాను. మసాలాలు కలిపి నూనెలో వేసాం అనుకో, ముక్కకు పట్టించి మసాలా. నూనె ఎక్కువ అవుదా? అవును, కొంచెం కూడా వేయచ్చు. అవునా? పెద్దలపై పేస్ట్, పచ్చిమిరకాయ పెద్దలపై దీంట్లో కలిపేస్తున్నా డైరెక్ట్ వేసేస్తే
దాంతోపాటు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి అన్నా నీకు సరిపోయినంత వేసుకోవచ్చు. కారం మా అమ్మ చికెన్లో చెప్పక్కర్లేదు, ఇంకా కారం మామూలుగా ఇది తినేటప్పుడు ముక్కులోంచి నీళ్ళు వస్తాయి. పసుపు, ఉప్పు, ఈరోజు బయట కాబట్టి మా అమ్మ చెమటలు పట్టకుండా ప్రశాంతంగా చేసుకుంటుంది. అదే వంటగదిలో అయితేనా అల్లాడిపోతుంది. పుదీనాకు కొంచెం నూనెలో వేయక చికెన్ అంటే ఫ్రై లాగా ఇగురులాగా చేస్తుంది. ఇది కర్రీ కాదా, ఇగురులాగానా? ఇగురులాగా వేస్తే గోంగూర పచ్చడి ఇగురు ఇవి బాగుంటుంది. ఓకే. రేసే ఇది కొంచెం దగ్గర ఉడకాలి. ఆ ఎసరంతా తినిగిపోతే అప్పుడు ఇగురులాగా వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి రావాలా? ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలా? మసాలా వేసాం కదా, ఉప్పు వేస్తే కూర నీరు వచ్చింది. అవును. మూత పెట్టేస్తాం. మూత పెట్టేస్తాం. స్మెల్ బాగుంటుంది. కరివేపాకు అవును. దగ్గర మధ్య వేసి మగ్గాలి. మసాలా, గరం మసాలా వేస్తున్నా, ధనియాల పొడి, చిన్నులపాయ వేసి మిక్సీ పెట్టింది. కొత్తిమీర పొడి వేసి తిప్పితే అయిపోతుంది. ఇంక ఇది అయిపోయినట్టేనా? కొంచెం కొత్తిమీర ఓకే. ఇది కర్రీ. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగాక టమాటాలు వేస్తాం. తర్వాత ముందు ఉల్లిపాయలు వేగాలి. చికెన్ కూరలోకి టమాటాలు వేస్తాం. కొంచెం మగ్గాక కూర వేస్తే
అయిపోయింది. మసాలా వేయలేదు దీనిలో. వేగాక అప్పుడు మసాలా వేస్తాం. మగ్గినవి ఉల్లిపాయలు టమాటాలు మగ్గినవి కూర వేస్తాను దీనిలో. తర్వాత అల్లం పేస్టు, గసాల పేస్టు, కొబ్బరి, ఓకే, కొంచెం నీరుంది కాబట్టి కలిపింది దాంట్లో తిప్పి మగ్గాక అప్పుడు అల్లం పేస్ట్ వేస్తే ఓకే, ఇది మాడకుండా ఉంటుందండి. మాడదు. చికెన్ కర్రీ అయిపోయింది. పొడి మసాలా వేస్తాం. కొత్తిమీర కొత్తిమీర వేసి కొంచెం తిప్పేసి పక్కన పెడితే అయిపోతుంది. ఈరోజు మా ప్రియంగాడికి పండగ. దీనిలోకి ఇది పలావ్ పుదీనాకు వేసే తరిగి పెట్టుకున్న పుదీనాకు పలావ్కి ఇది పలావ్కా? సన్నగా తరిగి వేగినవి దీంట్లో వేస్తాం. ఇప్పుడు పలావు దినుసులు పలావులు వేస్తారా? వేసే నానబెట్టాను. నానబెట్టావు ఎందుకు? నానబెట్టేస్తే కొంచెం రసం వచ్చింది, ఇంకా టేస్ట్ బాగుంటుందా? టేస్ట్గా ఉంటుంది. పోసేస్తాను. అలా వేస్తే గట్టిగా ఉంటుంది, మామూలుగా వేస్తే టేస్ట్గా ఉంటుంది. అంటే ముందుగా నీళ్ళలో నానిపోతాయి. నానబెడితే కొంచెం మగ్గాక అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలు పట్టి పేస్ట్ పెట్టాను. నీళ్ళ కాలంలో పలావ్కి ఎక్కడ పోసేస్తాను. దాంతో ఒకటి పోసావా బియ్యం? కేజీ బియ్యానికి 2 పోసామనుకో దగ్గరికి మగ్గిపోద్ది. చెప్పు. నీళ్ళు మరిగిన ఎసరు బియ్యం వేసేస్తాం. ఎసరు పలావ్ పలావ్ కూడా అయిపోయింది. కొంచెం మగ్గితే ఇంకొంచెం మగ్గాల. ఇది ఎందుకు? ఇది గ్రేవీ పైన కొంచెం వేద్దామని. అలా కూడా వేస్తారా? వేస్తే బాగుంటుంది. ఇలా అన్నంలో కలిసిపోయింది కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది.
ఈరోజు పిల్లల కోసం చికెన్ పలావు గోంగూర పచ్చడి చేశానండి. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు చూశారు కదా, అమ్మ ఇంట్లో వాళ్ళ అందరి కోసం పలావు, చికెన్ కూర, గోంగూర పచ్చడి చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేతి వంట. అందరూ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి.